నీకెందుకు ఓటేయాలా? సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గానికి నువ్వు పార్లమెంట్ సభ్యుడిగా చేసిన పనేంది చెప్పి ఓట్లడుగు. ఎంతసేపు బుకాయింపు మాటలు, దబాయింపు మాటలు కాదు. కేంద్ర మంత్రిగా 5 ఏళ్లలో అట్టర్ ఫ్లాప్ మంత్రి ఎవరైనా ఉన్నారు భారతదేశం మొత్తంలో అంటే ఈ కిషన్ రెడ్డి గారే తప్ప ఇంకోరు కానే కాదు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, రేపు సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో రాబోయే రోజుల్లో ఏప్రిల్లోనో మేలోనో ఎన్నికలు వస్తాయి. ఎన్నికలు ఎప్పుడొచ్చినా మళ్ళొక్కసారి గ్రేటర్ హైదరాబాద్ లో గులాబీ జెండా రెపరెపలాడే విధంగా మన నాయకులు కార్యకర్తలు ఎక్కడి వాళ్ళక్కడ గట్టిగా పనిచేద్దామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ మీరు గమనించండి, కాంగ్రెస్ బీజేపీ మంచి అండర్స్టాండింగ్ లో పనిచేస్తున్నాయి. బండి సంజయ్ ఏమో మనం కొట్లాడుకోవద్దు, బీఆర్ఎస్ ని దొక్కేద్దామంటాడు. రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్లకు ముందేమో అదానిని తిడతాడు. గౌతమ్ అదానిని పొల్లు తిట్టిండు. ఏమన్నాడు? ఈ అదాని అంటే ఆయన మోడీ మనిషి, మోడీ తొత్తు, డబల్ ఇంజన్ అంటేనే ప్రధాని అదాని అని గొప్ప గొప్ప స్పీచ్లు ఇచ్చిండు రేవంత్ రెడ్డి. కానీ వెంటనే స్విట్జర్లాండ్ పోయి అక్కడ అదాని గారిని అలై బలై చేసుకొని, అదాని గారు ఇప్పుడు చాలా మంచోడైపోయిండు, గంగల మునిగిండు, చాలా గొప్పవాడు, చాలా పవిత్రమైన మనిషి అని చెప్పి ఆయనతో ఒప్పందాలు చేసుకుంటా ఉన్నారు. అందుకే ఆలోచించండి, ఎవరు ఎవరితో కలిసి ఉన్నారు. నిన్న మీరు చూసింటారు, నిన్న మనము 4 నెలల కిందట మన డాక్టర్ శ్రవణ్ దాసోజు, అదేవిధంగా కె సత్యనారాయణ గారు ఇద్దరిని ఎమ్మెల్సీలుగా గవర్నర్ గారికి ఒక కేబినెట్ లో తీర్మానం చేసి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్రపోజల్ పంపించినాం. గవర్నర్ గారు ఒప్పుకోలేదు. ఈ శ్రవణ్ అంటే ఆయనకు, సత్యనారాయణ అంటే ఆయనకు రాజకీయ సంబంధాలు ఉన్నాయి, అందుకే నేను సంతకం పెట్టను అని చెప్పి రిజెక్ట్ చేసింది. అదే నిన్న రేవంత్ రెడ్డి గారు పోయి కోదండరాం గారికి ఇంకొకలకు నామినేషన్ ఇస్తే వెంటనే ఒకటే క్షణంలో సంతకం పెట్టింది. నేను అడుగుతా ఉన్నా, మరి కోదండరాం గారు నిన్నటి దాకా మీరు సంతకం పెట్టినాడు కూడా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు కాదా? మరి ఎవరితో కలిసి ఉన్నారు? మేము ఒక పేరు పంపితేనేమో రాజకీయ సంబంధాలు ఉన్నాయంటావు, కాంగ్రెస్ వాళ్ళు పంపితే మాత్రం ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడినే ఎమ్మెల్సీ చేస్తావు. కాంగ్రెస్ బీజేపీ ఇక్కడ తెలంగాణలో ఒక ఫెవికాల్ బంధం లాగా ఇవాళ బ్రహ్మాండంగా కలిసిమెలిసి నడుస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు పోయి ఢిల్లీకి పోయి అమిత్ షాని కలవంగానే కింద ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ 2 శాసన మండలి స్థానాలు ఖాళీ అయితే ఎమ్మెల్సీ స్థానాలు రెండిటికి ఒకటేసారి నోటిఫికేషన్ ఇవ్వాలి నిజానికి. ఎందుకంటే 2 ఒకటేసారి ఖాళీ అయినాయి, 2 ఒకటేసారి పూరించాలి. కానీ 2 ఒకటేసారి పూరిస్తే ఒకటి కాంగ్రెస్ కు వస్తుంది, ఒకటి బీఆర్ఎస్ కు వస్తుంది. అందుకే 2 అలగలగ ఎన్నికలు పెట్టి ఒక అండర్స్టాండింగ్ లో కాంగ్రెస్ బీజేపీ 2 కూడా ఇక్కడ కాంగ్రెస్ కు వచ్చేటట్టు సహకరిస్తా ఉన్నాయి. దానికి పరోపకారి సహాయం ఏంది అంటే కాంగ్రెస్ వైపు నుంచి కరీంనగర్ లో, నిజామాబాద్ లో, ఆదిలాబాద్ లో ఎక్కడైతే ఇలా బీజేపీ ఎంపీలు ఉన్నారో సికింద్రాబాద్ లో ఇక్కడ డమ్మీ అభ్యర్థులను పెట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గెలుపుకు సహకరించే విధంగా ఒక మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని ఇద్దరు కలిసికట్టుగా పనిచేస్తా ఉన్నారు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది, రేపటి రోజున మన గొంతు, తెలంగాణ గొంతు పార్లమెంట్ లో వినబడాలి అంటే మన గులాబీ జెండానే ఉండాలి. రేపక్కడ మోడీని నిలదీయాలి అంటే, బీజేపీని ఆపాలి అంటే कांग्रेस वल्ला कादू. हमारे जितने भाई बहन यहाँ पे है, आप भाइयों से बहनों से मेरी गुजारिश है, आप देख रहे हैं क्या हो रहा है पूरे हिंदुस्तान में. आज मुल्क में मोदी को अगर रोकना है, बीजेपी को अगर रोकना है, कांग्रेस से तो बात नहीं बनेगी. वो इसलिए क्योंकि आप देख रहे हैं कल राहुल गांधी जी चल गए वहां से, मणिपुर से भारत जोड़ो करके निकल गए. पर वहां पे जब वो भारत जोड़ो करके एक तरफ राहुल गांधी चल रहे हैं, दूसरे तरफ आज राहुल को छोड़ो करके उनके सारे अलायंस पार्टनर, इंडिया अलायंस के सारे पार्टनर निकल गए बाहर और खुद लड़ने की बात कर रहे हैं, अलग से लड़ने की बात कर रहे हैं. ये क्यों हो रहा है? क्योंकि कांग्रेस पार्टी की घमंड ऐसी है, उनकी अहंकार ऐसी है कि कोई दूसरे लोगों को साथ ले चलने में विश्वास नहीं रखते हैं. आज बंगाल में ममता बनर्जी बाहर निकल गई. मैडम दीदी कह रही हैं कि मैं अलग लड़ूंगी वेस्ट बंगाल. और आज केरल में सीपीएम पार्टी निकल गई इंडिया अलायंस से, वो भी अलग लड़ने की बात कर रहे हैं. बिहार में नीतीश कुमार निकल गए और दिल्ली और पंजाब में अरविंद केजरीवाल निकल गए इंडिया अलायंस से. अब बचा कौन उसमें नहीं मालूम, बस राहुल गांधी, एकलौते राहुल गांधी वहां पे है. इसलिए मैं भाइयों से बहनों से कहता हूं, अगर बीजेपी को रोकना है, बीजेपी को हराना है, तो आज आप ताकत
हमारी मजबूत करिए, केसीआर साहब के हाथ मजबूत करिए, बीआरएस पार्टी को वोट देके कल सिकंदराबाद में भी अगर बीजेपी के किशन रेड्डी को हराना है तो सिर्फ और सिर्फ एक गुलाबी झंडा से हो सकता है। एक और बात भी मैं कहना चाहता हूं, आज कुछ लोग ये अफवाहें फैला रहे हैं कि बीआरएस और बीजेपी एकजुट है, एक साथ है। मैं भाइयों पूछना चाहता हूं आपसे, हाल ही में जो असेंबली इलेक्शन हुआ उसमें किसने किसको हराया? बंडी संजय को हराया किसने? बीआरएस पार्टी ने। अरविंद धर्मपुरी जो बीजेपी एमपी है निजामाबाद का, उसको किसने हराया? कोरुटला में बीआरएस ने हराया। आदिलाबाद का जो एमपी है स्वयं बापूराव जो बीजेपी का एमपी है, बोध से एमएलए इलेक्शन लड़े थे उन्होंने, उसको किसने हराया? बीआरएस ने हराया। ईटेलर राजेंद्र जो बीजेपी के चीफ मिनिस्टर कैंडिडेट थे, उनको किसने हराया? गजवेल में और हुजूराबाद में बीआरएस ने हराया। दुब्बाक में जो रघुनंदन राव थे बीजेपी एमएलए, उसको किसने हराया? बीआरएस ने हराया। मैं इसलिए कह रहा हूं भाइयों, आज कांग्रेस पार्टी में वो दम नहीं है, कांग्रेस पार्टी में वो ताकत नहीं है कि बीजेपी को रोक सके। इसीलिए मैं कहता हूं, आप केसीआर साहब के हाथ मजबूत करो, केसीआर को और ताकत दो, ताकि कल हम लोग पार्लियामेंट में भी गुलाबी झंडा लहराएं और तेलंगाना की आवाज, दमदार आवाज पूरे पार्लियामेंट में सबको सुनाए और आपकी हक के वास्ते लड़े। भाइयों, मैं एक और बात भी कहता हूं, आज कांग्रेस पार्टी कुछ भी कहे, कुछ भी बोले, बात तो साफ है कि आज कांग्रेस पार्टी जो राजस्थान में हार गई, कांग्रेस पार्टी जो छत्तीसगढ़ में हार गई, मध्य प्रदेश में हार गई और अपनी गलती से थोड़ा यहां पे 1-2% वोट से यहां जो जीत गई, सिवाय एक दो स्टेट आज पूरे मुल्क में कांग्रेस कहीं भी नहीं है। तो उनको अगर आप गलती से भी वोट दिए तो फिर फायदा होगा बीजेपी को, ये बात याद रखिए। गलती से अगर वोट आपने दे दिया कांग्रेस को तो फायदा पहुंचेगा आज बीजेपी को और नुकसान होगा बीआरएस जैसे सेक्युलर पार्टी का। आप ये बात समझने की कोशिश करें। एक और बात भी मैं कहना चाहता हूं आपसे, केसीआर साहब ने जो काम किया पिछले 10 साल आपके आंखों के सामने, इसीलिए आपने हमें जिताया फिर से जुबली हिल्स कॉन्स्टिट्यूंसी में और पूरे हैदराबाद डिस्ट्रिक्ट में। मैं उम्मीद करता हूं वो दिन दूर नहीं है कि हम फिर एक बार आपके आशीर्वाद से, आपकी मदद से, आपकी दुआओं से फिर एक बार फिर हुकूमत यहां 2 साल हो, 3 साल हो, 4 साल हो, 5 साल हो, फिर एक बार आपके आशीर्वाद से केसीआर साहब को फिर चीफ मिनिस्टर के रूप में देखेंगे। मैं उम्मीद करता हूं कि ये गवर्नमेंट 5 साल चले। मैं ऐसा नहीं कह रहा हूं कि इसके पीछे कुछ कोई और हमारी मकसद है। उम्मीद करता हूं कि 5 साल चले और जो वादा उन्होंने अवाम को दिया उसको निभाए। पर यह भी बात सही है, आज अवाम में एक बात सुनने को मिल रही है, ये गवर्नमेंट चलती क्या 5 साल, ये बात भी सुनने को मिल रही है। इस वास्ते मैं बोल रहा हूं आपसे, जब भी मौका मिले, जब भी इलेक्शन आए, चाहे वो पार्लियामेंट हो, जीएचएमसी हो, असेंबली हो, जो भी हो, आप साथ दीजिए हमारी, तो फिर एक बार हम केसीआर साहब को फिर उनके लीडरशिप में, उनके सदारत में स्टेट को आगे ले जाएंगे। ये बात आपसे कहते हुए मैं शुक्रिया अदा करता हूं हमारे गोपीनाथ भाई की और विष्णुवर्धन रेड्डी